చిన్న చిన్న జరగల అంటే నవంబర్ 28 తారీఖు నాడు ఎలక్షన్ల సమయంలో గజ్వేల్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి వచ్చి ఒక బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో మాట్లాడిపోయినప్పటి నుండి ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా మళ్ళీ మా గజ్వేలకు కల్పించినటువంటి పరిస్థితి లేదు. మరి కేసీఆర్ గారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మాకైతే తెలియనటువంటి పరిస్థితి. సారు కారు 16 అని చెప్పేసి ఇలా మా కేసీఆర్ గారు ఎక్కడికి పరారైండో అని చెప్పేసి మాకు తెలియడం లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి పోగానే బాత్రూంలో కాలు జారి కాలు విరిగిందని చెప్పేసి మేము టీవీలలో చూడడం జరిగింది. మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి మాకు తెలియనటువంటి పరిస్థితి. కావున కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలవాలని చెప్పేసి ఆయన ఎక్కడున్న గజ్వేల్కి రావాలని చెప్పేసి ఈరోజు మేము గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ గజ్వేల్ పక్షాన ఈరోజు గజ్వేల్లో ఇలా గోడలపైన పత్రికలు వేసి కరపత్రాలు కొట్టించి ఇలా గజ్వేల్ పట్టణంలో పంచడం జరిగింది. నేను ఒక సూచన చేయదలుచుకున్నా, కేసీఆర్ గారు ఎక్కడున్నా మీరు ఒకవేళ టీవీ చూసినట్టయితే ఒక సూచన చేయదలుచుకున్నా. ఇలా కేసీఆర్ గారు గజ్వేల్ను అభివృద్ధి చేసినా అని చెప్పేసి ఇలా 4 భవనాలు కట్టినా 4 రోడ్లు నిర్మాణం చేసినా గజ్వేల్ మొత్తం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు, మీరు కట్టించినటువంటి ఏదైతే గజ్వేల్లో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ కేవలం ఆసుపత్రి మాత్రమే కనిపిస్తుంది. దాంట్లో డాక్టర్లు కనిపించరు, దాంట్లో సూదులు ఉండవు, దాంట్లో ట్యాబ్లెట్లు ఉండవు, దాంట్లో స్కానింగ్ సెంటర్లు ఉండవు. అదేవిధంగా కేసీఆర్ కట్టించినటువంటి ఏదైతే బస్ స్టాండ్ ఉందో బస్ స్టాండ్ మాత్రమే కనిపిస్తుంది తప్ప ఆ బస్ స్టాండ్లో బస్సులకు స్టాండు లేదు, ప్రజలు అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. అది కేవలం గజ్వేల్లో ఉన్నటువంటి మందు బాబులకు ప్యాకడ రాయులకు మాత్రమే అది పనికొస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కట్టించినటువంటి మహతి ఆడిటోరియం ఏదైతే ఉందో అది కేవలం అధికార పార్టీ నాయకుల జేబులు నింపడం కోసమే అది పనిచేస్తూ ఉంది తప్ప గజ్వేల్ ప్రజలకు మాత్రం దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అదేవిధంగా కేసీఆర్ కట్టించినటువంటి ఎడ్యుకేషన్ హబ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ హబ్లో ఎడ్యుకేషన్ లేదు, కేవలం హబ్ మాత్రమే కనిపిస్తూ ఉంది. ఇలా ఆ ఎడ్యుకేషన్ హబ్లో త్రాగడానికి నీళ్లు లేవు, పురుగుల అన్నం. ఇలా ఆ కాలేజీలలో ఎడ్యుకేషన్ హబ్లో సరైన టీచర్ కూడా లేరని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు మీరు కట్టించినటువంటి ఈ భవనాలు కేవలం చూపించడానికి మాత్రమేనా? మరి వాటిలో సక్రమంగా పని జరుగుతూ ఉందా లేదా? అవి గజ్వేల్ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు కనీస అవగాహన లేదు, కనీస చిత్తశుద్ధి లేదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా చెప్పాలంటే గజ్వేల్లో మల్లన్న సాగర్ బాధితులు ఎవరైతే ఉన్నారో గజ్వేల్లో ఉన్నటువంటి మల్లన్న సాగర్ బాధితులను గుండెల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చి ఇలా వాళ్ళ గుండెలు పగిలేలాగా రోధిస్తూ ఉన్నారు. ఇలా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబం ఉండొద్దు, గజ్వేల్ నియోజకవర్గంలో ఒక పెంకుటిల్లు కూడా కనబడద్దు అని చెప్పేసి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. ఇలా నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు గజ్వేల్లో ఎంతమందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు? మీరు కట్టించినటువంటి గజ్వేల్ పట్టణ కేంద్రంలో 5,000 ఓన్లీ గజ్వేల్ పట్టణ కేంద్రం అనే 5,000 మంది దరఖాస్తు పెట్టుకుంటే మీరు ఇచ్చినటువంటి ఇండ్లు 1,100 మంది. వారికి టోకెన్లు ఇచ్చి కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు వాళ్ళకు ఇల్లు ఇచ్చినటువంటి దాఖలా లేవు. ఇలా మీ అభివృద్ధి గజ్వేల్లో పరిస్థితి చూస్తూ ఉంటే కేసీఆర్ గారి అభివృద్ధి ఎందుకంటే ఒక కోట శ్రీనివాసరావు అని ఒక సినిమాలో కోడిని చూపించి ఉత్తానం తింటాడు. ఇలా కేసీఆర్ పరిస్థితి కూడా అట్లే ఉంది. కట్టించినటువంటి భవనాలు, కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి చూసుకుంటే మురుసులే తప్ప వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇలా ఏదైతే ముఖ్యంగా గజ్వేల్ పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ముందుగా వారికి